అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. ముందుగా ఈరోజు జనవరి 3 సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మనం 'క్రాంతి కనెక్ట్స్' అనే ఛానల్‌ని మీ ముందుకు తీసుకొస్తున్నా. ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్. ముందుగా సావిత్రిబాయి పూలే గారి గొప్పతనంలో వారు మహిళల అభ్యున్నతి కోసం, మహిళా సాధికారిత కోసం, ముఖ్యంగా మహిళలు వంటింటికి, ఇల్లుకు పరిమితమని ఏ మనువాద సమాజమైతే ముందు పెట్టిందో, దాన్ని తిప్పికొట్టి ఈ సమాజంలో మహిళలకు, పురుషులకు ఏ హక్కులుంటాయో, మహిళలకు గూడా అవే హక్కులుంటాయి. ఈ సమాజంలో మహిళకు సమానత్వం కల్పించాల్సిన అవసరం ఉంది అని మొట్టమొదటగా తెలియజేసిన గొప్ప మహానుభావురాలు సావిత్రిబాయి పూలే గారు. వారు ఈ మహిళా లోకం కోసం, ఈ దేశంలో అణగారిన వర్గాల కోసం, నిమ్న జాతుల ప్రజల కోసం వారి సహకారం, వారి పోరాటం చిరస్మరణీయం. మరువలేని పోరాటం. ఏ మనువాదులైతే కడుపుల మంట బెట్టుకొని, మహిళ ఒక ఇంటికి పరిమితం, మహిళ ఒక వంట గదికి పరిమితమనే అంశాన్ని పక్కన బెట్టాలి. పెన్ను బట్టాలి, బుక్కు బట్టాలి, చదవాలి, చదువే మార్గదర్శకమని మహిళలకు ఎంతోమందికి తాను సహకారం అందించి, చదువునందించి, ఈ దేశంలో మొట్టమొదటి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు మహిళ ఉన్నారంటే అది సావిత్రిబాయి పూలే గారు. సో, వారి గొప్పతనం మనం మాటల్లో ఎంత చెప్పుకున్నా గూడా తక్కువే. వారు ఏ కలల కోసం, ఏ సహకారం కోసం, ఏ మహిళల కోసమైతే పోరాటం జేసిర్రో, ఏ మనువాదం మీద ఉద్యమం జేసిర్రో, వారికి మనము నిజమైన నివాళులర్పించాలంటే చాలా చాలా మట్టికి చాలామంది మహిళలు ఇప్పుడున్న సమాజంలో చదువుకున్నారు, విజ్ఞులు, జ్ఞానులున్నారు. చదువు చెప్తా ఉన్నారు. ఎంతోమంది వాళ్ళ లైఫ్‌లో సెటిలైన వాళ్ళున్నారు. సో, నేనేమంటున్నా అంటే ఇప్పుడున్న మహిళలు ఏదైతే విజ్ఞతతోటి, విలువలతోటి ముందుకు పోతా ఉన్నారో, ఆ సహకారానికి ఆ గొప్ప ఏవైతే చదువుకుంటున్నారో, సమాజం కోసం ఈరోజు ఆలోచిస్తున్నారో, సమాజంలో మాకంటూ హక్కులు ఉన్నాయని మాట్లాడుతా ఉన్నారో, ఆ మాట్లాడగలగడానికి మీకు హక్కులిచ్చింది సావిత్రిబాయి పూలే గారు. ఈ రాజ్యాంగం మీకు హక్కులిచ్చింది. ఆ రాజ్యాంగ హక్కులతోటి ఇంకా కొంతమంది మనువాదులు మహిళలను ఒక్కొక్క విధంగా ఇంకా ఇంటికి పరిమితం జేయాలనే కుసంస్కారంతో ఎవరైతే ఆలోచిస్తా ఉన్నారో వారిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది.